గతంలో అసలు మా ఊరికి విలేజ్కి రోడ్ ఉంటుందా లేకుంటుందా అనే ఊహలో ఉంటుంది. ఆ భ్రమలో ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత అసలు మాకు ఇమీడియట్లీ శాంక్షన్ ఇచ్చిండు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు మా ఊరికి అభివృద్ధి చెందుతుంది. ఎంబడే మాకు గ్రామ పంచాయతీ చేసిండు, ప్లస్ బీటీ రోడ్లు ఇచ్చిండు. మీ ఊరు గ్రామ పంచాయతీ కూడా అయిందా? గ్రామ పంచాయతీ అండి, నేనే పరిచయంలో ఉన్నా. గ్రామ పంచాయతీ గజెట్ అయింది ఆల్రెడీ, అంతా అయిపోయింది. ఇప్పుడు ఊరు పేరు తిరుమలపూర్, దౌలతాబాద్ పక్కన, దౌలతాబాద్ మండల్, సీఎం కాన్స్టిట్యున్సీ. వెరీ నైస్. ఎట్లున్నది అట్లయితే? చాలా బాగుందన్న, చాలా సంతోషంగా ఉంది మా విలేజ్ కి. చాలా అంటే చాలా, అసలు ఆయన రుణం ఎట్లా తీర్చుకోవాలో కూడా తెలుస్తలేదు. హాయ్, మీ పేరు? కుండ్రు శ్రీకాంత్. మీ తిరుమలపూర్ విలేజ్ లా చాలా సంతోషంగా ఉన్నారంట, ఎందుకు? చాలా సంతోషంగా అంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి అసలు మా విలేజ్ కి అనేది అసలు ఒక్క ఫండ్స్ కూడా ఇవ్వలేదు ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే మేము వన్ సైడ్ అయ్యి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పోరావోరిగా మేము మద్దతు ఇచ్చినాం. యూత్ పిల్లల మొత్తం కలిసి మేము మద్దతు ఇస్తే మాకు ఇమీడియట్లీ స్పాట్లో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు స్పీడ్లు మొత్తం అది శంకుస్థాపన కాకుండా కూడా డైరెక్ట్ బీటీ ఇచ్చాడు. 5.5 మీటర్లు బీటీ ఇచ్చాడు. గతంలో మేము 75 ఏళ్ళ నుంచి కూడా మా తాత ముత్తాతల కా నుంచి కూడా మా విలేజ్కి రోడ్ లేదు. కానీ ఈరోజు మా విలేజ్కి 5.5 మీటర్ల రోడ్ వచ్చిందంటే మేము చాలా గౌరవపడుతున్నాం. మండల్లో మాకు ఫస్ట్ 5.5 మీటర్లు బీటీ వచ్చింది. మీ ఊరు పేరు? విలేజ్ తిరుమలపూర్. జిల్లా వికారాబాద్. తాలూకా తాండూర్. కోడంగల్ నియోజకవర్గం. ఓకే సార్, ఏం పనులు చేయట్లేదు అది అని అంటున్నారు, వాళ్ళకి ఏమంటారు మరి? సార్ పనులు ఎందుకు ఇప్పుడు కోడంగల్ మీరు ఎక్కడైనా చూడండి, కోడంగల్ ప్రాంతంలో ఏ ఏరియాకుండా అసలు పని జరగకుండా ఏ ఏరియాలో రూరల్ డెవలప్మెంట్ లేదు. అసలు డైరెక్ట్ కాడానే పెట్టిండు మన సీఎం రేవంత్ రెడ్డి. స్పెషల్గా ఏ విలేజ్కి ఏ సమస్య ఉన్నా అని కూడా మీరు ఇమీడియట్లీ అంటే ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి అసలు ఏం చేయట్లేదు, ఏం చేస్తున్నాడు, చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి చూద్దాం అని అంటున్నారు. 6 గ్యారంటీలలో అన్ని అమలు అవుతున్నాయి కదండి. ఫస్ట్ విద్యుత్ ఇచ్చాడు, ఫ్రీ విద్యుత్ ఇస్తా అని చెప్పి ఫ్రీ విద్యుత్ ఇచ్చాడు. బస్ సౌకర్యం మహిళలకు ఫ్రీ సౌకర్యం పెడతాడు, ఫ్రీ సౌకర్యం పెట్టిండు. ఇంకోటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తా అని చెప్పిండు, 500 సబ్సిడీ కూడా ఇచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు అని అన్నాడు, మొన్ననే అప్లికేషన్ పెట్టుకున్నారు. అది కూడా త్వరలోనే అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకేమున్నాయండి, ఇంకా ఏమి ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు సన్నబియ్యం మొన్ననే లాంచ్ చేసిండు, సన్నబియ్యం కూడా ఇచ్చిండు. ఇంకొకటి ఏంటంటే మా రీసెంట్లీ కూడా వడ్డీ రుణమాఫీ ఇచ్చిండు 2 లక్షల వరకు. ప్రతి ఒక్కటి కూడా రైతులకు అనుకూలంగానే చేస్తున్నాడు. ఇంకేం చేయాలి ఇంతకంటే? ఇంకా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? 10 ఏళ్ళ పాలన బీఆర్ఎస్ పాలన. రైతు బంధు ఆల్రెడీ ఆల్మోస్ట్ 5 కూడా విడతల వారీగా వేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న బడ్జెట్లోనే ఏదైనా సరే ఉన్న సంసారాన్ని బట్టి రాష్ట్ర పాలన జరుగుతుంది. గతంలో అప్పు చేసి ముప్పు తిప్పలు పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా సీఎం సార్ కూడా అంటూనే ఉన్నాడు, ఆల్రెడీ రాష్ట్రం చాలా అప్పులలో ఉంది, ప్రతి మంత్కి కొన్ని కోట్లు కడుతుంది. ఇప్పుడు అన్నీ కావాలని దోచుకోనికే అబద్ధాలు అట్లా చెప్తున్నారు, నమ్మేయనికి అని అంటున్నారు కదా. ఆల్రెడీ ప్రజల్లో చైతన్యం ఉంది కదండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలే చెప్తున్నారు స్వయంగా. ఇప్పుడు మీలాంటి మీడియా ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తరపు నుంచి కూడా కొన్ని మీడియా ఛానల్స్ పెట్టిరు, వాళ్ళని కూడా ఆపోహం లేపుతున్నారు. అంతేగాని ఫస్ట్ స్టేట్లో చూసుకోమనండి, ప్రతిదీ ఏం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, దాదాపు సంవత్సరంన్నర లోపు ఏ పనులు కాకపోతున్నాయి, అన్ని పనులు అవుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని పనులు, ఒక్క పని కూడా పెండింగ్ లేదన్నట్టు ఆల్రెడీ అన్ని పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా 5 ఏళ్ళ ఇంకా ఎంత 4 ఇయర్స్ ఉంది కదా, దాదాపు ఆ 4 ఇయర్స్లో కూడా చూడండి, ఆ 4 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పొందుతుందో, ఏ తీరు తీసుకెళ్తాడో. ఇప్పుడు అనేక రాష్ట్రాలకు వెళ్తున్నాడండి మన సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇప్పుడు కొన్ని పరిశ్రమలు తీసుకురావాలి, ఇండస్ట్రీలు తీసుకురావాలి, హైదరాబాద్కి తీసుకొచ్చి నిరుద్యోగులకు కూడా అభివృద్ధి మంచిగా సహకరిస్తుంది చెప్పేసి కొన్ని ఇప్పుడు హెచ్ఓపి ఇక్కడ హైదరాబాద్లో కూడా భూ కబ్జాలు చేసిన అని రేవంత్ రెడ్డి మీద పుకార్లు చెప్తున్నారు. అది పుకారు కాదు, అది ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని కంపెనీలకు కూడా అమ్మనికే చూపింది. కాకపోతే అది కోర్టులో కేసేసి కూడా మన సీఎం సారే కూడా
కోర్టుల కేసేసి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇప్పుడు కొన్ని పరిశ్రమలు పెట్టడానికే నిరుద్యోగ అభివృద్ధి పొందుతుంది అని చెప్పేసి ఈరోజు అది హెచ్యుసి యూనివర్సిటీ ఇక్కడ అది ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ దానిపైన ఇష్యూ చేస్తున్నారు. అంటే ఆ చెట్లు నరకడం వల్ల మొత్తం మనకు ఆక్సిజన్ కూడా అవసరం కదా. ఇప్పుడు చెట్లు పుట్టలు పక్షులు దానిలను కూడా చంపేస్తున్నారు అది అని చెప్పేసి వీడియోలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమా కాదా? ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉన్న అది ఫారెస్ట్ ప్రకారమే ఉంది సార్. అది ఇప్పటికైతే ఓకే, ఫారెస్ట్ పరంగా కొన్ని చెట్లు ఉన్నాయి. కొన్ని డెవలప్మెంట్ జరగాలంటే కొన్ని నశించిపోవాలి. అయితే ఇప్పుడు పూర్తిగా నశించిపోవాలనేది కాదు, దానికి తోడు బదులుగా ఇంకా ఏడన్నా ఖాళీ ప్లేస్లలో కూడా మనము ఇప్పుడు పెట్టుకోవచ్చు. వేరే వేరే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, కాలుష్యాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రం మన చేతులు ఉంది, మన గవర్నమెంట్ ల్యాండ్ ఏడున్నా సరే కానీ వృక్షాలు నాటుతుంది. మొత్తానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? మాకైతే బెటర్ఫుల్ సార్, 100% బెటర్ఫుల్. ఇట్లాంటి సీఎం ఇంకా మరోసారి కూడా కావాలని కోరుకుంటున్నాను.